మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎడ్యుకేషన్కి సంబంధించి పబ్లిష్ అయిన ముఖ్యమైన అప్డేట్స్ గురించి క్లారిటీగా చూద్దాం. మనకి మొదటి అప్డేట్ వచ్చేసరికి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి ఈ నెల 10 నుంచి టెట్ పరీక్షలు, ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ఈ నెల 10వ తారీఖు నుంచి నిర్వహించనున్నట్లు ఏపీ టెట్ కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి తెలిపారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మార్నింగ్ షిఫ్ట్, అదేవిధంగా మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సెకండ్ షిఫ్ట్ కింద పరీక్షలు అయితే నిర్వహిస్తారని ఫ్రెండ్స్, మనకి వెబ్సైట్లు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం చూసినట్లయితే ఈరోజు డిసెంబర్ 3వ తారీఖు టెట్కి సంబంధించిన హాల్ టికెట్స్ అనేవి అందుబాటులోకి రావాలి. అయితే ఇక్కడ ఏం మెన్షన్ చేస్తున్నారంటే 2-3 రోజుల్లో హాల్ టికెట్స్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని తెలిపారు. టెట్కి సంబంధించి మొత్తం 2,41,509 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారని, మొత్తంగా 2,71,692 మంది దరఖాస్తు చేశారని చెప్పేసి పేర్కొన్నారు. ఇది గైస్, దీనికి సంబంధించిన కంప్లీట్ సమాచారం ఈనాడు న్యూస్ పేపర్లో రావడం జరిగింది. కాబట్టి 2-3 రోజుల్లో హాల్ టికెట్స్ అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఏది వచ్చినా కానీ తప్పకుండా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇన్స్ట్రక్టర్లు రాష్ట్ర వ్యాప్తంగా 1,146 మంది నియామకానికి అనుమతి అంటూ మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. మనకి ప్రభుత్వ పాఠశాలల్లో ఏవైతే విద్యా వాలంటీర్లు అని చెప్పేసి పిలుస్తామో ఆ విద్యా వాలంటీర్ల టైప్లో మనకి మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 1,146 మందిని అయితే వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. సబ్జెక్ట్ టీచర్లు అంటే స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి 12,500, ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్కి 10,000 గౌరవ వేతనం అయితే ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ నెల 7లోపు ఎంపిక అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీర్చేందుకు తాత్కాలికంగా అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ల నియామకానికి ప్రభుత్వం ఆమోదించింది. రాష్ట్ర వ్యాప్తంగా 1,146 మంది సబ్జెక్ట్ టీచర్లు, అదేవిధంగా సెకండరీ గ్రేడ్ టీచర్లను తీసుకోవడానికి అనుమతించింది. 892 సబ్జెక్ట్ టీచర్లు అంటే స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి 892, ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి 254 పోస్టుల భర్తీకి జాబితాను విడుదల చేసింది. ఈ నెల 8 నుంచి మే నెల 7వ తారీఖు వరకు మొత్తంగా 5 నెలల పాటు విధుల్లో ఉంటారని చెప్పేసి కూడా ఇక్కడ మనకు ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. సబ్జెక్ట్ టీచర్లకు సంబంధించి నెలకు 12,500 రూపాయలు, ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి 10,000 రూపాయల చొప్పున గౌరవ వేతనం అయితే చెల్లిస్తారు. ఈ నెల 7లోపు నియామకాల ప్రక్రియ పూర్తి చేస్తారు. జనవరిలో డిఎస్సి ప్రకటన ఇచ్చినా వీరు విధుల్లో చేరేందుకు జూన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి అప్పటి వరకు బోధనకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ఈ ఆలోచన చేసింది. ఇప్పటికీ జిల్లాల వారీగా సేకరించిన ఖాళీల ప్రకారం అనుమతి ఇచ్చిందంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లు ఇచ్చున్నారు. మీ జిల్లాల వారీగా, మీ మండలాల వారీగా ఆల్రెడీ లోకల్ వాట్సాప్ గ్రూప్స్లో దీనికి సంబంధించిన సమాచారం అయితే ఆల్రెడీ ఎవరైతే టీచర్స్ కింద వర్క్ చేస్తున్నారో వాళ్ళు ఆల్రెడీ మీకు షేర్ చేసి ఉంటారు. దానికి అనుగుణంగా ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీటికి సంబంధించి మీరు దరఖాస్తు చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పటి జిల్లాల వారీ సేకరించిన ఖాళీల ప్రకారం అనుమతి ఇచ్చిందంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది. నియామకాలు ఇలా: మండల విద్యాధికారులు, మండల స్థాయిలో విద్యాధికారులు ఎవరైతే ఉంటారో ఖాళీలను ప్రకటిస్తారు. పాఠశాల మాధ్యమం వారీగా పోస్టులు విడుదల చేస్తారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 5వ తేదీలోపు దరఖాస్తులు అయితే సమర్పించాలి. ఎంఈఓ స్వీకరించిన దరఖాస్తులన్నింటినీ డిఈఓకు పంపిస్తారు. మీరు ఎంఈఓ కార్యాలయంలో దరఖాస్తును అయితే సమర్పించవలసి ఉంటుంది. డిఈఓ మెరిట్ ఆధారంగా ఎంపిక అయితే చేస్తారు. అకాడమిక్ సంబంధించి 75%, ప్రొఫెషనల్ అర్హతకు సంబంధించి 25% చొప్పున వెయిటేజీ ఇస్తారు. సొంత గ్రామం, మండలాల్లో ఉండే అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుందంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది. ఎంపికైన అభ్యర్థుల జాబితాను సంబంధిత ఎంఈఓ ద్వారా పాఠశాల యాజమాన్య కమిటీకు అందిస్తారు. 7వ తేదీలోపు ప్రక్రియ పూర్తవుతుందని, వేతనాలను డైరెక్ట్గా బ్యాంకు ఖాతాలోనే జమ చేస్తామని చెప్పేసి కూడా ఇక్కడ మనకు ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. ఇది గైస్ అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లకు సంబంధించి ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారం. దీనికి సంబంధించి మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఏమొచ్చినా కానీ తప్పకుండా మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో, అక్కడి నుంచి మీరు చెక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇది గైస్ ఇవాళ ఎడ్యుకేషన్ న్యూస్. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.